దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. దట్టమైన దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తుంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ తగ్గించేందుకు చర్యలు చేపడుతూనే ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. వాయు కాలుష్యం రెడ్ జోన్ను తాకుతోంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 600 పాయింట్ల స్థాయికి చేరింది. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత ఉంటుండడంతో శ్వాస సంబంధ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్, కళ్ళు నీరు కారడం, కళ్ళు ఎర్రబడటం, చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లకు బాధితులు పోటెత్తారు. ఆసుపత్రులకు వస్తున్న వాళ్లలో 15% మంది కాలుష్య సంబంధ సమస్యలతోనే బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉబ్బసంతో బాధపడుతున్న పెద్ద వయసు వాళ్లపై వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్య స్థాయిలు తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లర్లను ఉపయోగిస్తోంది. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేయనుంది. ఈ నెల 15 నుంచి కొత్త వేళలు అమల్లోకి రానున్నాయి. గతంలో ఈవెన్ ఆడ్ నెంబర్ వాహనాల విధానం తీసుకొచ్చినట్లే ఈసారి ఉద్యోగుల పనివేళల్లో మార్పులు పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.